సర్వాధికారి సర్వసృష్టికర్త జరక్షకుడా నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ అయా నీ పాదాలకి నీ ఆధిపత్యానికి నీ చిత్తానికి విధేయ చూపిస్తూ యెహోవా ఈ ఛానల్ ద్వారా అయా నీ వాక్య వెలుగులో అయా మా జీవితాలు సరిచేసుకొని దేవా నీ రాజ్యం కొరకే సిద్ధపరచబడడానికి దేవా రోమాపత్రిక ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్న నీ లేఖనాల కొరకే నేను ఘనపరుస్తూ ఈ దినము ప్రభా మరియు ఒడిశా రాష్ట్రం కొరకు దాని రాజధాని భువనేశ్వర్ కొరకు 4,77,00,000 ప్రజల కొరకు 30 జిల్లాల కొరకు 52,141 గ్రామముల కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులు రక్షణ పాప క్షమాపణ నరకం విడుదల కొరకే నీ పరలోక రాజ్యానికి ఎవరైతే దేవా ఒడిశా రాష్ట్రంలో నీ ఏర్పాట్లు ఉన్నారో అయా వారిని రక్షించు దేవా. ఎవరైతే ముందుగా ఉన్నారో నీ దాసులు పరిశుద్ధులను ఆత్మీయంగా బలపరిచి నీ అభిషేకంతో వారిని నింపి బహుబలంగా వారిని వాడుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంబు భువిన వారించిన రాజులు గనులు శత్రువులైనన్. అంధకారంబు భువిన వారించిన రాజులు గనులు శత్రువులైనన్. అగ్నిగుండములు సింహపు బోనులు, అగ్నిగుండములు సింహపు బోనులు, దానియేలు దేవుడే నా సహకారి, దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు, భారం నాకెందుకు వ్యాకులమెందుకు, ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను, ప్రభు ప్రజలతో నీ కీర్తించెదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. బోరా శబ్దంబు మ్రోగేటి వేళ ప్రేమ నొందిన నా ప్రభుని చూచెదన్. బోరా శబ్దంబు మ్రోగేటి వేళ ప్రేమ నొందిన నా ప్రభుని చూచెదన్. ఏనాడు ఎప్పుడు నీవు వచ్చేదావో, ఏనాడు ఎప్పుడు నీవు వచ్చేదావో, ఆనాటి వరకు నీ కని పెట్టేదన్, ఆనాటి వరకు నే కాని పెట్టేదన్.
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. రోమపత్రిక 11వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం. అలాగైనా నేను అడిగినదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడును. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చి భాగములో లేఖనము చెప్పినది మీరు ఎరుగురా? గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము. తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియ దేశీయులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మరొక పర్యాయము తెలియజేస్తున్నాను. రోమపత్రిక దేవుని వాక్యం ద్వారా చాలా విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక పర్యాయము 11వ అధ్యాయాన్ని చదివే ముందు 10వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మరియు యెషయా తెగించి, నన్ను వెతకిన వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. అలాగైనా ఎడలా నేను అడిగినది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడును. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చి భాగంలో లేఖనము చెప్పినది మీరు ఎరుగురా అని ప్రశ్న. ఇక్కడ మనం గమనించినట్లయితే సర్వ ప్రపంచంలో ఉన్న వారిని, వారి స్వరము సర్వలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళెను. ఎవరి మాటలు అంటే తన సేవకుల యొక్క మాటలు, సువార్త యావత్తు ప్రపంచము ఆయన స్వరము వినబడ్డాలి. దేవుని సేవకుల ద్వారా భూదిగంతముల వరకు కూడా ఆయన దాసులు వెళ్ళి సత్య సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. కనుక ఇశ్రాయేలీయులను తెలియకుండానా, జన్మ కాని వారి వలన రోషం పుట్టించదనా, జన్మ కాలేని వారికి రోషము పుట్టించదనా, అవివేకమైన జనం వలన మీకు అనుగ్రహమును కలుగు చేసేదనా. కనుక ప్రపంచంలో ఉన్న దేవుని జన్మ కాని వారిని తన జన్మగా చేశాడు. రోషము లేని వారికి రోషం పుట్టించాడు. అవివేకులైన వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆగ్రహం కలిగిన వారికి ఆగ్రహాన్ని, కోపాన్ని చల్లార్చాడు. తన వెదకిన వారికి దొరికాడు. తనకు విచారణ ప్రార్థన చేయలేని వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడు ఇటువంటి దేవుడు అంటే విననొల్లని వారి వైపు దినమంతా ఎవరి వైపు చేతులు చాచాడంటే అవిధేయులైన వారి వైపు. కనుక తిరగబాటు చేసేవారి కొరకు, కనుక తన ప్రజలు కాని వారి కొరకు దినమంతా చేతులు చాచాడు. కారణం ఏంటంటే యావత్తు ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళ్ళు ఆయన తన స్వరూపంలో, తన పోలికల్లో వాళ్ళని భూమి మీద, తన జీవానుంచి భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళు తన ప్రజలు. ఆయన మంచివారిని చెడ్డవారిని పుట్టించేవాడు ఆయనే. కనుక మంచివారి మీద చెడ్డ మీద వర్షం కురిపించేవాడు ఆయనే. కనుక నమ్మని వారిని కలిగించింది, పుట్టించింది, నమ్మినట్లుగా చేసింది ఆయనే. కనుక ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, అలాగైనా ఎలా నేను అడిగినది ఏమనగా,
దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లా అనరాదు. నేను యాకోబుని ప్రేమించుదని యాషావుని ద్వేషించుదని అట్లా అనరాదు. దేవుని యందు అన్యాయము కలదా? దేవుడు ఎందుకు అన్యాయముగా ఒక వ్యక్తిని ప్రేమించి ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడంటే, యాషావు క్రియలు చెడ్డవు గనుక, యాషావు జ్యేష్ఠత్వాన్ని ద్వేషించాడు గనుక, యాషావు దేవుని యొక్క ఆస్తులు దేవుణ్ణి విసర్జించాడు గనుక దేవుడు యాషావుని ద్వేషించాడు. రెండోది, మనము ఆది కాండములు ఇంకా మనం గమనించినట్లయితే, దేవునికి విరోధంగా ఉన్న ప్రజలను మనం గమనించినట్లయితే, కయీను దుష్టుడు తన సొంత సహోదరుని చంపెను కనుక దేవుడు కయీనుతో మాట్లాడినప్పుడు కయీను కూడా అబద్ధం చెప్పాడు. నా తమ్ముడైన ఏబేలు నేను ఎరగను అని చెప్తూ వచ్చాడు. అలాగే ఆ ఇస్సాకు కుమారుల్లో ఒక వ్యక్తిని మనము చూసిన ఇష్మాయేలు కూడా తన సొంత తమ్ముడైన ఆ యాకోబుని చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కారణం ఏంటి? ఇస్సాకుని చంపడానికి, పరిహాసం చేయడానికి, హేళన చేయడానికి అబ్రహాము కడుపులో పుట్టిన ఇద్దరు వ్యక్తుల్లో మనం గమనించినట్లయితే కనుక ఇది చూసిన రెబెకా ఇక సారా భయ ఈడెప్పుడైనా నా కొడుకుని చంపి ఈ యావదాసుడు వారసుడు అవుతాడని అబ్రహామ ఇష్మాయేలుని తన తల్లిని పంపివేయు అని చెప్తుంది. కనుక ఇంకా ఆది కాండములో మనము నోవ జీవితాన్ని గమనించినట్లయితే నోవ కుమారుడు కనాను తన తండ్రి ద్రాక్షరసం త్రాగి మృత్తుడై వస్త్రహీనుడు ఉన్నప్పుడు తన తండ్రి దిగంబరుడు ఉన్నాడని సమాచారం ప్రజలకి తెలియజేస్తున్నప్పుడు అది విన్న తండ్రి కనానును శపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ నలుగురిని మనం గమనించినట్లయితే ఈ నలుగురు కయీను కనుక ఇష్మాయేలు కనుక యాషావు, ఇంకా మనం గమనించినట్లయితే ఈ రీతిగా దేవునికి యాషావు దేవునికి వీళ్ళు విరోధముగా జీవించినట్లుగా మనం గమనిస్తున్నాం. యాకోబుని ప్రేమించాడు, యాషావుని దేవుడు ఎందుకు ద్వేషించాడంటే వారి క్రియలు, ఈ నలుగురి క్రియలు చెడ్డగా మనకు అగపడుతూ ఉన్నాయి. అందుకే అట్లా నేను అడిగినది అలాగైన ఎడల నేను అడిగినది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లనరాదు. దేవుడు ఎందుకు విసర్జించాడు అంటే వాళ్ళు దేవుణ్ణే విసర్జించారు, దేవునితో అబద్ధం ఆడారు, దేవునికి విరోధముగా వారు జీవించారు. అందుకే ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా, ప్రకటన గ్రంథం వరకు కూడా 2 జనపదాలు మనకు కనిపిస్తాయి. అదే విషయాన్ని మనం గమనించినట్లయితే రెబెకా గర్భవతి పిల్లలంక పుట్టి మేలైను కీడైను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అని రాయబడ్డాది. కారణం ఏంటి అంటే నా జీవితం అనేది, మన జీవిత దినాలు, మన యొక్క బతుకు ఎట్లా ఉంటుంది అనేది ఈ భూమి మీద ఏ మానవుడికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎరిగిన వారై ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లా అనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయులను అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడును అని, నేను అబ్రహాము సంతానం నుంచి వచ్చానని చెప్పి సౌలు చెప్తూ ఉన్నాడు. నేను బెన్యామీను గోత్ర కుటుంబంలో జన్మించానని సౌలు చెప్తున్నాడు. నేను ఒకప్పుడు సౌలుగా జీవించాను, ఇప్పుడు నేను తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. తాను ముందెరిగిన, ముందు అంటే ఎవరు అంటే సౌలు దినాలు ఉన్న ప్రజల్ని ఒకటోది, రెండోది అబ్రహాము మొదలుకొని తన దినాల వరకు వచ్చిన ముందెరిగిన ప్రజలు అనేది వీళ్ళు. అబ్రహాము మొదలుకొని ఆదాము మొదలుకొని ముందెరిగిన ఈ ప్రజల ఎడ్ల దేవుడు నేను ఇశ్రాయేలీయుడును అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రం మందు పుట్టినవాడును, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. దేవుడు ఎందుకు విసర్జింపలేదు? విసర్జించాడు. కారణం ఏంటి అంటే ఎవరిని దేవుడు విసర్జించాడు? యాకోబుని ప్రేమించి యాషావుని ద్వేషించి. కానీ కయీన్ని ఎందుకు దేవుడు శపించాడు? కనుక యాషావు ఎందుకు ఎత్తైన పర్వతం మీద జీవించాడు? ఇస్సాకు, యాకోబు, యాషావు వారు విడిపోయినప్పుడు యాషావేమో సుక్కోతికి వెళ్ళాడు, యాషావేమో తన వారిని తీసుకుని తన స్వదేశానికి వెళ్తూ వచ్చాడు. వారు మార్గాలు వేరుగా ఉన్నాయి. ఏబేలు మార్గం వేరే, కయీను మార్గం వేరే, ఇస్సాకు మార్గం వేరే, యాకోబు మార్గం వేరే. కనుక ఇష్మాయేలి మార్గం వేరే, ఇస్సాకు మార్గము వేరే.
కానీ కయీను తనక అన్నదమ్ముల్లో 4 కుమారుల్లో షేము హాము కంటే కనాను శపించబడిన వాడై. కారణం ఏంటి అంటే ప్రియ సహోదరి సహోదరుడా, అన్యజనులు ప్రపంచంలో దేవునికి విరోధముగా జరిగిన ప్రజలు ఎప్పటి నుంచి ప్రారంభమైనంటే ప్రారంభం నుంచే ఈ ప్రపంచం ముగించబడినంత వరకు కూడా వారిలో లోకములో అన్యజనులుగా, ఈ లోక సాంప్రదాయము, కులము, కట్టుబాటులు, ఆచారము కలిగిన వారుగా దేవుని ప్రజలై కూడా దేవునికి విరోధులై, దేవుని ధిక్కరించిన వారే, దేవునికి విరోధముగా జీవించిన వారే, తన సృష్టించిన దేవుని మరిచిన వారే తమ ఇష్టారాజ్యముగా జీవించినప్పుడు దేవుడు వారిని విసర్జిస్తూ వచ్చాడు. కనుక దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని సేవకులు, దేవుని చేత పిలువబడిన సేవకుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. దేవుని చేత యేసుప్రభువు వారి చేత పిలువబడిన వారి పరిశుద్ధుల పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి. ప్రభువు చేత పిలువబడలేని సేవకుల పేర్లు జీవగ్రంథమందు లేవు. ప్రభువు చేత పిలువబడలేని నా క్రైస్తవులు అనబడేవారు, విశ్వాసులు అనబడేవారు పేర్లు జీవగ్రంథమందు లేవు. కనుక దీని కారణం చేత ఆయన వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించే సేవకులు, ఆయన బైబిల్కి వ్యతిరేకంగా జీవించిన క్రైస్తవులు ఎవరికి శత్రువులు అంటే దేవుని చేత పిలువబడిన సేవకులకి, దేవుని చేత పిలువబడిన పరిశుద్ధులకి, దేవుని సంఘములో ఇష్మాయేలు కనుక ఎప్పుడు కూడా ఇష్మాయేలు ఇక్కడ మనం గమనించినట్లుగా ఎప్పుడు కూడా ఇష్మాయేలు స్వభావము విలువిద్యలతో, ఎప్పుడు కత్తికరతో, ఎప్పుడు అవిధేయతో జీవించిన కారణము తన స్వభావం. శరీరానుసారం జీవిస్తారు, ఆత్మానుసారంగా జీవిస్తారు. శరీరానుసారమైన క్రైస్తవుడు, శరీరానుసారమైన విశ్వాసి, దేవుని చేత పిలువబడలేని సేవకుడు స్వభావము ఎప్పుడు తన స్వభావాన్ని ఏమాత్రమో మార్చుకోలేని వాడుగా ఉంటున్న కారణం ఏంటంటే వారితో దేవునితో సత్సంబంధము లేదు అని దీని అర్థం. ఏలియాను గూర్చి భాగంలో లేఖనము చెప్పినది మీరు ఎరుగురా, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠలను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీజూచున్నారు అని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాలని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగనే అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషమే మిగిలి ఉన్నది. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే ఏలియానికి వచ్చి భాగంలో లేఖనం ఏమి చెప్పుచున్నది? ఏలియా దినాల్లో కనుక ఏలియా ప్రవక్త బలిపీఠ మీద పడగొట్టి అనేక మంది బలిపీఠలను పడగొట్టి యెజబెలు దినాల్లో ఉన్న బయలు ప్రవక్తలు ఏం చేశారు అని మనం గమనించినట్లయితే బయలు ప్రవక్తలు కనుక బలిపీఠములను పడగొట్టిరి. కనుక అక్కడ దేవుని సేవకులను చంపుతూ వచ్చారు, విగ్రహానికి అర్పించింది తినిపిస్తూ వచ్చారు. కనుక అక్కడ ఏలియాకి కనుక బయలు ప్రవక్తకి కనుక యెహోవా దేవుడు అని బయలు ప్రవక్తలు, ఏలియా బయలు ప్రవక్తలే, మా దేవులే, మా దేవతలే దేవులని చెప్పి బయలు ప్రవక్తలు ఇద్దరి మధ్య వాదన జరుగుతూ వచ్చింది. ఆ దినాల్లో గనుక ఏలియా దినాలు ఉన్న ప్రవక్తలని అనేక మందిని చంపుతూ వచ్చారు. వారు విగ్రహారాలను బానిసలు చేసి వచ్చారు, విగ్రహారానికి తినిపిస్తూ వచ్చారు. కనుక వారు పాపములో పడగొడుతూ వచ్చారు. ఏలియా ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఏలియా బహు రోషముతో కనుక బయలుదేవుడైతే బయలుని ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి అని చెప్పి మొదట మీరు ఒక కందకము గుమ్ము తవ్వి దాని లోపల నీరు పోసి దాని మీద రాళ్ళు పెట్టి దాని మీద కట్టెలు పెట్టి ఒక ఎద్దు మాంసాన్ని కోసి దాని మీద పెట్టి ముమ్మారు తరిపి మీ దేవునికి ప్రార్థన చేయండి. కనుక వారు ఆర్థిక ప్రార్థన చేస్తే వారు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారి దేవతలని దేవుల్ని వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. కనుక వారి దేవుళ్ళు వారి దేవతలు వినలేదు, కనుక రాలేదు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ మాంసమును కట్టెల కింద ఉన్న బలిపీఠాన్ని బలిపీఠ నీటిని కాల్చివేయలేదు. కనుక వారు ఏలి అన్నాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, మీ దేవుడిని లేపవలసి ఉందేమని ఏలియా వారితో మాట్లాడి
తన సమయం వచ్చినప్పుడు ఒక కందకము గుమ్ము తవ్వి దాని నిండా నీళ్లు పోసి బలిపీఠం కట్టి కట్టెలు పెట్టి ఒక ఎద్దుని చంపి దాని మాంసము ఆ యొక్క కట్టెల మీద పెట్టి ముమ్మారు తరిపి ఏలియా చిన్న ప్రార్థన చేశారు. యెహోవా నేను ఈ దాసుననియు చుట్టూ నిల్చుని జనసమూహం నమ్మునట్లుగా నువ్వు నా ప్రార్థన విను. ఆకాశం నుంచి అగ్ని పంపించి ఈ మాంసమును కట్టెలను ఈ బలిపీఠ నీటిని దహించు అని చిన్న ప్రార్థన చేయగానే కనుక ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ మాంసమును కట్టెలను బలిపీఠాన్ని నీటిని దహించి బూడిదయ్యింది. కనుక బయలు ప్రవక్తలు యెహోవా దేవుడు అని చెప్పి వారు పలుకుతూ వచ్చారు. కనుక ఏలియా పక్షంగా ఉన్నవారు కానీ వారిని తరుముతూ వచ్చి అనేకులను చంపుతూ వచ్చారు. ఆ రీతిగా ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడే మిగిలి సృష్టికర్తన దేవుడు, జగరక్షకుడైన దేవుడు కనుక ఎవరు అనేది అక్కడ బహిరంగముగా ఎందుకు రుజువు చేశాడు. అనేక మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఇశ్రాయేలుకి రాజు ఆహాబు భార్య యెజబేలు దేవుని ఎరిగి కూడా బయలు ప్రవక్తలని వెంటేసుకొని సృష్టికర్తన దేవునికి వ్యతిరేకం జీవించినప్పుడు శాశ్వతమైన మిగిలి ఉన్నది ఎవరు అంటే ఏలియా ఒక్కడే. బయలునకు మోకాలని 7,000 మంది పురుషులను నేను శాశ్వతముగా నుంచుకొని ఉన్నాను. బయలుకు 7,000 మంది పురుషులు అక్కడ. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శాశ్వతమే మిగిలి ఉన్నది. కనుక ఎవరు మిగిలి ఉన్నారంటే శాశ్వతం అంటే ఎవరు అంటే దేవుని ఏర్పాట్లు ఉన్నవారు, పిలువబడేవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. ఆ కొద్దిమంది శాశ్వతం, ఆ కొద్దిమందే ఆయన ఏర్పాట్లు ఉన్నవారు. ఇక్కడ మనం గమనించినట్లయితే సర్వలోకానికి ఆయన స్వరం వినబడ్డది, భూదిగంతం వరకు ఆయన సువార్త వినిపించబడ్డది. ఆయన ఇశ్రాయేలు అందరికీ దేవుని యొక్క సువార్తను తెలియజేస్తూ వచ్చాడు. ఇశ్రాయేల్లో అందరూ ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేల్లో శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు, దేవుని మాట వినేవారు ఉన్నారు, దేవుని మాట వినలేని వారు ఉన్నారు, జన్మ కాని వారు ఆయన జన్మయ్యారు. కనుక రోషం కలిగించేవారు రోషం లేని వారుగా అయ్యారు. కనుక అవివేకులైన వారు జ్ఞానవంతులుగా అయ్యారు. తను వెనకిన వారికి ఆయన దొరికాడు, తనకు ప్రార్థన చేయలేని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలాగని నేను అడిగింది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జిస్తాడా అంటే విసర్జించడు. ఎందుకు విసర్జించాడు అంటే తమ క్రియలు చెడ్డవైనందున దేవుడు వారిని విసర్జించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, లోకములో ఈ దినాల్లో ప్రపంచంలో అన్యజనులు, ఈ లోకలో ఉన్నవారు అనేక కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే సృష్టికర్తను దేవుని ఎరగలేని వారు, సృష్టికర్తన దైవత్వాన్ని తెలియని వారు. ఈ లోకంలో సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, ఈ లోకంలో పుట్టని పాముని, ఈ లోకంలో ఉన్న మనుషుడికి ఇష్టం వచ్చిన దేవుని, దేవతను, దైవాలని, సృష్టికర్తను దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజించి సృష్టికర్తన దేవునికి కోపం పుట్టించి సృష్టికర్తన దేవునికి విరోధంగా తిని త్రాగి ఆడి వ్యభిచారం చేసి కనుక చేయరాని భ్రష్ట కార్యాలు చేసిన కారణం చేత దేవుడు ఆరాధ్యం అంటే అది కాదు, నేను మనుషుల్ని చేసినందుకు తన భూమి మీద మనుషులు సృష్టించేందుకు సంతాపమును ఉండేవాడుగా ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు మనం చూస్తాం ప్రపంచంలో భూకంపాలు, జలప్రలయాలు. కనుక ఆకాశం నుంచి ఎన్నడూ నీటి చేత నాశనం చేయనన్న దేవుడు కనుక ప్రభావంగా నీళ్ళని వర్షాన్ని కుమ్మరించి తుఫాను తీసుకొచ్చి అనేక మందిని చంపడానికి ఇది కారణం ఏంటి అంటే దేవుని యొక్క కోపం. దేవుని కోపానికి ఏ మానవుడు కూడా గురుగా ఉండకూడదని దాని యొక్క అర్థము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఏర్పాటు ఇక్కడ అలాగైనా అప్పటి కాలమందు సైతం కృప యొక్క ఏర్పాటు చొప్పున శాసనం మిగిలినది. అది కృపచేతనైన ఎడల ఇంకను క్రియలు మూలమైంది కాదు, కానీ ఎడల కృప ఇంకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలును వెతుకునేది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. గమనించారా? గమనించినట్లయితే కృపచేతనైన ఎడల ఇకను క్రియలు మూలమైంది కాదు, కానీ ఎడల కృపను ఇంకను కృప కాకపోను. అలాగైనా ఏమందుము? ఇశ్రాయేలు వెతుకున్నది అది దొరికి వరకు దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను.
గనుక ఏర్పాటు నొందిన వారికి అది దొరికను. తక్కిన వారు అంటే ఎవరు? దేవునికి విరోధులుగా జీవించిన వారు, దేవుని కృపలో లేనివారు, ఆయన క్రియలు ఎరగలేని వారు, ఆయన క్రియ చేయలేని వారు, కృప లేని వారు, ఆయన క్రియలు చేయలేని వారు, కఠిన చిత్తులు ఎవరంటే ఆయనకి విరోధులు. ఇందు విషయమే నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడినది. మరియు వారి బోధను వారికి ఉరుగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయను. ఈ మాటలన్నీ మనకి ఏమి జ్ఞాపం చేస్తున్నా? ఇందు విషయమై దేవుడు నేటి వరకు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను, కనుక బోధను వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండును. వారు చేసే క్రియలకు అది ప్రతిఫలముగా ఉన్నది. వారు చూడకున్నట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి వీపులు ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేస్తుంది. దీనికి పనిష్మెంట్ అనేది, శిక్ష అనేది, దేవుని కోపం అనేది వీరు అనుభవిస్తూ వచ్చారు. అందుకే ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయన విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దలేదు. ఆయన చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. ఆయన కోపము నిమిషమే. ఆయన ప్రేమ భూమి మీద ఉన్న సర్వ మానవాళి ఎడల దీర్ఘకాలం ఆయన ప్రేమ. అట్టి ప్రేమ గల దేవుని ఎదుట వారు క్రియలు వేరుగున్నాయి. వారు కృపను కోల్పోయిన వారు ఉన్నారు. వారు కఠిన చిత్తులై ఉన్నారు. వారు నిద్రమత్తుగా ఉన్నారు. వారు కన్నులు చూడలేని వారు ఉన్నారు. వారి చెవులు వినలేని వారు ఉన్నారు. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యము మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు ఇంకా స్పష్టంగా ఇక్కడ ఈ మాట చెప్తూ వచ్చాడు. చూడండి, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచిన మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వుయున్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాకని వారు దాన్ని విందురు. తెలుసుకున్న వారు దాన్ని విందురు. కిందనే అతడి సంగతులు చెప్పిన తరువాత యూదులు తమలో తాము చాలా తర్కించుకొని వెళ్ళిపోయిరి. యూదులు చాలామంది పౌలు మాటలు చెప్పినప్పుడు వారు తర్కించుకొని వెళ్ళిపోయారు. వారు దేవునికి విరోధముగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. దేవుని చేత పిలువబడిన సేవకులు ఉన్నారు, దేవుని చేత పిలువబడిన సేవకులు ఉన్నారు. ఆయన పంపించే సేవకులు ఉన్నారు, ఆయన పంపబడలేని సేవకులు ఉన్నారు. ఆయన రక్తంలో కడగబడే విశ్వాసులు ఉన్నారు, ఆయన రక్తంతో కడగబడలేని విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఆయన్ని ఎరిగే అన్యజనులు ఉన్నారు, వారు కృపకు పాత్రులయ్యారు. వారు దేవుని క్రియలు చేయగలిగేవారు ఉన్నారు. వారు కఠిన చిత్తులు లేనివారుగా వారు పరిశుద్ధులుగా బ్రతుకుతూ వచ్చారు. కనుక రెండు జనపదాలు ఆదికాండం ప్రకటన గ్రంథం వారు కూడా ఒకరు దేవుని మాట విన్నవారు, ఒకరు దేవునికి ఇష్టలుగా, ఒకరు దేవునికి అవిధేయులుగా బ్రతికిన వారు. ఇంకా చూస్తే వీరి వీపులు ఎల్లప్పుడూ వంగిపోనట్లు చేయము అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా, అట్లు అనరాదు, అట్లు రాదు. వారికి రోషము పుట్టించుటకే వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంతో ఎక్కువగా ఐశ్వర్యకరమగును. గమనించారా? ఈ మాటలు మనం చూసినట్లయితే, కాబట్టి నేను అడిగింది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లరా? ప్రశ్న. అట్లా అనరాదు. వారికి రోషం పుట్టించుటకై, రెండవది, వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలగాలని, వారు తొట్టుపాటు కలిగి ఉండాలని, వారు పడిపోవాలని, వారు పాపంలో ఉండాలని, వారు నశించిపోవాలని, వారు నరకానికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అన్యజనులైన వారు
దేవుని విరోధంగా తిని త్రాగి ఆడి నరహత్య చేసి పాపం చేసి మోసం చేసి ఘోరమైన కార్యాలు చేసేవారు ఏ వ్యక్తి నశించిపోట ఆయన నశించిన వారిని వెలగ రక్షించడానికి లోకానికి వచ్చి ఆ నీతిమంతుల కొరకు లోకాన రాలేదు. కనుక నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి వచ్చిన ఆయన అన్యజనులకు రక్షణ కలుగును, వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము. కనుక వారు తొట్టుపాటు పడి వారు నాశనం అయిపోతే వారు నరకాన్ని పోవడానికి ఇష్టం లేదు, కానీ వారు ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఆయన సకలైశ్వర్యాన్ని పొందాలనే ఆయన యొక్క ప్రేమ. వారు క్షీణదశ అంటే వారు నాశనం అయిపోవటము, అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంతో ఎక్కువగా ఐశ్వర్యకారమగును. కనుక ఈ లోకంలో అన్యజనులుగా జీవించి, కనుక ఈ లోకంలో సకలైశ్వర్యాన్ని తిని త్రాగి ఆడి ఈ లోకంలో, అందుకంటాడు లోకాసువార్తలో మనం చూసిన, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు, ఈ సంవత్సరము భూమి బహుగా పండించి నాకు కావాల్సింది ఉంది అనే ఒక వ్యక్తి దేవుని విరోధంగా మాట్లాడి దేవుడు అన్నాడు, ఎర్రోడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఈ రాత్రి నీ ప్రాణం తీసిస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవరివి? కనుక దేవునికి విరోధముగా నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలన్నా, దేవునికి విరోధముగా ఈ లోకంలో ఐశ్వర్యాన్ని అనుభవించాలన్నా అది జరగచ్చు. కానీ ఒక దినాన్ని నీ సకలైశ్వర్యాన్ని విడిచిపెట్టి ఒట్టి చేతి లోకానికి వచ్చావు, ఒట్టి చేతి లోకానికి నుంచి వెళ్ళిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలుండే ఆ ఘోరమైన నరకము నుంచి విడుదల కావాలని అన్యజనులు రక్షణార్థ నిమిత్తమే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి కోళ్ళు గొర్రెలు ఎటు రక్తం ద్వారా పాపక్షమాపణ ఎరిగిన వాడే తానే యేసుప్రవారుగా మరియ గర్భంలో పరిశుద్ధులు జన్మించి ఆయన సిలువలో చనిపోయి తన రక్తము కాచి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆ రక్తాన్ని పరలోకంలో ప్రోక్షించాడు నిన్ను రక్షించడానికి. ఎవరు ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభువాన్ని నోటితో పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ప్రార్థిస్తారో వారు అన్యజనులైన వారు, వారు కృపకు పాత్రులు కాకపోయినా, వారు ఆ క్రియలు లేకపోయినా, వారు దేవుని ఏర్పాట్లు ఉన్న వారిని, జన్మ కాని వారిని ఆయన తన జన్మగా, తనకు మొరపెట్టలేని వారిని ప్రార్థించేవారుగా, తనకి తనకి విరోధముగా, తనకు కోపం పుట్టించేవారుగా, తనకు అవిధేయులుగా అవిశ్వాసులైన ఇశ్రాయేలీలుగా ఉన్నప్పుడు కూడా అట్టివారులు ఎవరైనా ఆయన ఏర్పాట్లుంటే తన రక్తములో కడిగి నరక ప్రాప్తిని విడిపించి నిత్యరాజ్యమైన పరలోక రాజ్యానికి సిద్ధపరిచిందే ఆయన యొక్క ప్రేమ. ఆయన నీ కొరకే తన రక్తాన్ని కాచి తన రక్తము ద్వారా నిన్ను కడిగి నిన్ను పవిత్రపరచడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అట్టి సృష్టికర్తన దేవుడు ఇప్పటికైనా నువ్వు కఠిన చిత్తం కాకుండా గనుక నువ్వు దేవుని కనికరం కొరకే ఆయన క్రియలు చేయడానికి, ఆయన రక్తంలో కడగబడ్డానికి, నరకం నుంచి విడిపించబడ్డానికి, నిత్యరాజ్యమైన యుగయుగాలుండే ఆ పరలోకములో నువ్వు ప్రవేశించడానికి ఆయన కల్వరి సిలువలో తన రక్తాన్ని కాచాడు. కనుక ఆ రక్తం కిందకు వస్తే ఎంత ఘోర పాపి దుష్టుడు తమ దుష్టత్వం చేత మరణించట నాకు సంతోషం కాదు, తమ దుష్టత్వాన్ని విడిచి నా యొద్దకు వచ్చితే నాకు సంతోషమని వినునల్లని వారి వైపు, ఎదిరించేవారి వైపు, తిరుగుబాటు చేసేవారి వైపు ఆయన చేతులు చాపుచున్నాడు. నా కుమారి, నా కుమారుడా రా, నా కౌగులంకు రా, నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తాను, నా మాటను నేను నీ మాట వింటా, నువ్వు నాకు మొరపెట్టు, నీకు అక్కరగా ఉన్నవేవో నేను నీకు సహాయం చేస్తానని ఆయన ఏ మానవుడిని ద్వేషించలేదు. కానీ మానవుడే దేవునికి విరోధంగా దేవుడు లేడు అనుకొని మానవుడే తన క్రియలు చెడ్డవు గనుక చెడునే ప్రేమించి సృష్టికర్తను దేవుని ఎరుక నిత్య నరకానికి వెళ్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు నరకానికి వెళ్ళుట ఆయనకి ఇష్టము లేకే ఈ భూమి తన సేవకులు పంపించాడు, తన సంఘాన్ని ఏర్పాటు చేశాడు, తన రక్తములో బాప్తిజంతో నేను కడిగి యుగయుగాలుండే ఆ మోక్షాన్ని సిద్ధపరుస్తున్నాడు. మీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లు ఉన్న అన్యజనులను రక్షించు, నీ ఏర్పాట్లు ఉన్న పరిశుద్ధుల్ని బలపరచు, నీ ఏర్పాట్లు ఉన్న నీ సేవకులని బలంగా వాడుకో. క్రైస్తవులని విశ్వాసులని చెప్పుకొని సేవకులని చెప్పుకొని నీకు చిత్తము లేకుండా సేవ చేసే వారిలో నీ ఏర్పాట్లు ఎవరైనా ఉంటే వారిని కూడా రక్షించి వారిని కూడా నరకం నుంచి తప్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం,
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. ప్రైజ్ ది లార్డ్.